హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిట్ చికెన్ ఛానల్. మనమైతే రోజు చికెన్ రెసిపీ చేస్తున్నాం. ఇక మనకి మసాలా గిసాలు అన్నీ ఉంటాయి. ఏంటంటే లిమిట్, ఎక్కువ ఓవర్లోడ్ కాకుండా కొంచెం కొంచెం వేసుకొని మ్యాగ్నేట్ వేసుకొని అన్నీ చూపెడితే ఎట్లా చేస్తున్నాం, ఏమేమి చేస్తున్నాం. చికెన్ అయితే మనమైతే తెచ్చేసుకున్నాం. ఇప్పుడైతే మనం చికెన్ని ఫ్రెష్గా వాష్ చేసుకొని చూద్దాం ఎట్లయితే చికెన్ అయితే. నేనైతే ఫస్ట్ నుంచి అయితే ఇదే రెసిపీ ఫాలో అవుతా. అల్లుడు కరెక్ట్ ఉంటుంది. ఫస్ట్ మనం చికెన్ తీసుకోగానే మ్యాగ్నేట్ ఇప్పుడు కడుక్కోవాలి. ఫస్ట్ ఎప్పుడైనా అందరూ రప్ప తీసుకొని సీదా కడుక్కోకుండా అట్లనే తిమ్మంటారు. నాకు వస్తుంది అన్నికే. నార్మల్గా ఒకసారి కడుక్కొని ఇట్లా పెట్టేసుకుంటారు ఒకటేసారి. అట్లా ఎప్పుడైనా కడుక్కోవద్దు. ఫస్ట్ చికెన్ తీసుకొని మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలి. మూడు సార్లు కడుక్కుంటే ఇప్పుడు ఇట్లా వెళ్ళిపోతుంది. ఇట్లా నీళ్ళలా ఇట్లా రక్తం కానీ మొత్తం వెళ్ళిపోతుంది. మంచిగా ఫ్రెష్గా ఒక 3-4 సార్లు కడుక్కోండి. ఫస్ట్ మంచిగా కడుక్కున్నాక కింద నీరు పోయేసి చికెన్ అయితే కడుక్కున్నాం. ఇక దీంట్లోకి వచ్చేసి మనకి ఏమేమి కావాలంటే కొబ్బరి పొడి లైట్గా వేసుకుంటున్నా కొంచెం. ఇంకోటి వచ్చేసి కారం కొద్దిగా, అంత ఎక్కువ కాకుండా కొద్దిగా కారం పొడి వేసుకోవాలి. ఎక్కువ తింటే మీకే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. ఇక కొంచెం ఉప్పు వేసేసుకొని ఇక చికెన్ మసాలా కొంచెం వేసేసుకొని ఇక కొద్దిగా వచ్చేసి అల్లం పేస్ట్, వేసుకొని నెయ్యి పెరుగు తీసుకొని ఇక పెరుగు కూడా కొంచెం వేసేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం మిక్స్ అయ్యేటట్టు మంచిగా దీన్ని మిక్స్ చేసుకొని మంచిగా మిక్స్ అయిపోయిన దాన్ని దీని మీద మనం ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనుకో, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆగినాక తీసి పెంక మీద అప్పుడు దీంట్లో మనం వండుకుంటామో దాని మీద కొంచెం ఆయిల్ పోసి లైట్గా దాంట్లో వేసేసి ఒక 15 minutes 10 minutes పెట్టేసినాం అనుకో, మొత్తం చికెన్ బాయిల్డ్ చికెన్లా అయిపోతుంది మంచిగా. ఇప్పుడు నూనెలో వేయించినట్టు కాకుండా కొంచెం లైట్గా, ఇప్పుడు నువ్వు కొంచెం నూనె వేసి ఫ్రై టైప్ తినవచ్చు. బెటర్ చెప్పాలంటే ఫ్రై టైప్ మంచి బెటర్. ఎందుకంటే అందరూ ఇప్పుడు బాయిల్డ్ మొత్తం వైట్. కొంతమందికి డైరెక్ట్ చికెన్ మసాలా లేకుండా కారం పొడి ఉప్పు లేకుండా తినాలంటే కొంతమందికి సెట్ కాదు. ఎట్లా అంటే కొంతమందికి వామిటింగ్స్ అవుతాయి, మోషన్స్ అవుతాయి, ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది ఒకసారి. ఇది ఫస్ట్ లేదు. ఎప్పుడైనా సరే మెల్లమెల్ల స్టార్ట్ చేయాలి ఏదైనా సరే. ఇప్పుడు మనం ఇట్లా మసాలాలు వేసుకున్నాం, ఇప్పుడు దీన్ని తగ్గించుకుంటూ పోతే మనకి ఎప్పుడైనా మనం కటింగ్ చేసినప్పుడు, మన బాడీ కటింగ్ చేసినప్పుడు అప్పుడు యూస్ఫుల్ అవుతుంది. అప్పుడు మనం బాయిల్ తినవచ్చు మంచిగా. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా రెసిపీ ఎట్లా అంటే ఎక్కువ కారం పొడి ఉండకుండా, మసాలా లేకుండా సింపుల్గా దానిలో పెరుగు కూడా యాడ్ చేస్తాం మనం. ఎట్లా అంటే ఇప్పుడు దీన్ని ఒక అర్ధగంట ఫ్రిడ్జ్లో పెట్టేసి దీన్ని మనం ఎట్లా అంటే చెప్పిన సేమ్ యాజ్ యూజువల్ దానిలో కొంచెం చిన్న లైట్ ఆయిల్ పోసి దాన్ని పెట్టేసినాం అనుకో, ఒక 10 నిమిషాలు అట్లనే పెట్టేసి కొంచెం ఇట్లా కలిపేసి మళ్ళీ 5 నిమిషాలు ఇట్లా పెట్టినామనుకో ఆటోమేటిక్ చికెన్ అయిపోతుంది. దాని మీద మీరు ఏమన్నా కొత్తిమీర వేసుకోవచ్చు, ఏదైనా వేసుకొని తినవచ్చు. మీరైతే ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. సరే మన మీద ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఆగి మళ్ళీ చికెన్ వేద్దాం. అయిపోయింది మనది. ఇప్పుడు చికెన్ తీసి చూద్దాం ఎట్లా వేస్తున్నా, ఏం వేస్తున్నా చూడండి. కొంచెం ఇక పొయ్యినైతే అంటించేసుకోవాలి.
అంటించేసుకొని లైట్ ఆయిల్ తీసుకొని లైట్ కొంచెం ఆయిల్ పోసుకోవాలి, ఎక్కువ పోసుకోవద్దు, మళ్ళీ పెన్ను అనుకోకుండా లైట్ ఆయిల్, ఎక్కువ పోసుకోవద్దు అసలు ఆయిల్. ఇట్లా పెన్ను అనుకోకుండా ఇట్లా ఆయిల్ ఇట్లా కింద అంతే, అంత ఆయిల్ అవసరం లేదు అసలు. సింపుల్ చిన్న పొయ్యిని మంచిగా పెద్దగా వేసుకొని ఇట్లా పిండిని మొత్తం రౌండ్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం ఎక్కడ అటాచ్ కాకుండా ఉండదు, అంతా అటాచ్ అయిపోవాలి ఆయిల్ మొత్తం. ఒక 2 నిమిషాలు ఆయిల్ కొంచెం అయ్యేంత వరకు, మసలేంత వరకు వెయిట్ చేసి దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే మన మ్యాగ్నెట్ వేసుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ని మనం వచ్చేసి దాంట్లో వేసి ఒక 10 నిమిషాలు సైడ్ పెట్టినామనుకో ఆటోమేటిక్గా ఫ్రై అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనకి వచ్చేసి ఇంకా 10 నిమిషాలు, ఒక 10-15 మినిట్స్ తర్వాత తీసి దాన్ని మళ్ళీ మనం కలిపేసి పెట్టినామనుకో, ఒక కొత్తిమీర పైన కొత్తిమీర వేసినామనుకో చికెన్ అయిపోతుంది. మీరు అయితే ట్రై చేయండి పై పక్క, ఎందుకంటే నేను 45 kg సంథింగ్ నుంచి 7 వరకు గెయిన్ చేసిన అంటే ఇట్లనే గెయిన్ చేసిన నేను. మీరే ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇట్లా చెప్తున్నా, మసాలాలు తింటుండ్రా ఏం తింటుండ్రా అనుకుంటారు. నేను తింటావా బరాబర్, నేను వీడియో ఇచ్చిన, నేను అందుకనే మీకు చెప్పుకుంటున్నా. చెప్పిన నేను వీడియోలో గిటా నేను చూపెడతా మీకు పద్ధతి ఒకటి ఏం చేయాలా ఏం చేయొద్దు అని. నేను చేసింది ఇది. ఇప్పుడు దీనిలో మనం ఆయిల్ మంచిగా మసిలిపోయింది. ఇప్పుడు మన చికెన్ తీసుకున్న దాన్ని చికెన్ ఇట్లా వేసేసుకోవాలి. మనం చికెన్ మనం వేసుకోవాలి ఇట్లా యాక్చువల్గా. తీసుకొని ఒక 10 మినిట్స్ ఇట్లా మనం పైన పెట్టేసినాం అనుకో అయిపోతుంది. మీ ఇంట్లో ఇలా ఓవెన్ ఉంటే గిట ఈజీ అయిపోతుంది. ఇట్లా ఆయిల్ పోసే అవసరం లేదు, ఏం పోసే అవసరం ఉండదు. ఓవెన్ ఉంటే సీదా ఓవెన్లో పెట్టడం, డైరెక్ట్ తినవచ్చు. ఆయిల్ కూడా పెట్టడం అవసరం లేదు, నార్మల్గా పైన కొంచెం ఆయిల్ పెట్టాల్సి వస్తుంది అంతే. ఇక దీనైతే మనం ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి ఇక దీని మీద మన కొంచెం పైన మసాలానికి పెట్టేసి క్యాప్ పెట్టేసినాం అనుకో అది సెట్ ఒక 10-15 నిమిషాలు అయిపోతుంది. సెట్ అయిపోతుంది, మీకు చూపెడతా. ఇక మొత్తం ఏంటంటే ట్రై చేయండి భయ్. ఇప్పుడు ఇట్లా కాకపోయినా సరే ఇంట్లో ఆనియన్ గిట్ట వేసుకుని తినండి పర్లేదు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మా నార్మల్ ఇంట్లో వేసుకుని తినమని చెప్పిన ఎట్లా మమ్మీ వాళ్ళు వేస్తారు. మమ్మీ వాళ్ళు వేసేటప్పుడు ఏంటంటే మమ్మీ వాళ్ళు ఎక్కువ కారం వేస్తారు, ఎక్కువ ఆయిల్ పోసేస్తారు. మమ్మీ వాళ్ళకి చెప్పాలి అప్పుడు ఆయిల్ కొంచెం తక్కువ మమ్మీ, నేను ఆయిల్ ఎక్కువ తినా. నాకు ఇప్పుడు ఇంట్లో 100 రూపాయలు చికెన్ తెచ్చుకుంటారు, 150 రూపాయలు చికెన్ తెచ్చుకుంటారు. తెచ్చుకున్నప్పుడు ఏం చేయాలంటే మమ్మీ నాకు 5-6 పీసులు తీసిపెట్టు సైడ్కి, నేను సపరేట్ వండుకుంటాను. లేకపోతే నేను మమ్మీకి చెప్పాలి ఇట్లా నాకు ఇట్లా వండి పెట్టి మమ్మీ నేను డైట్ చేస్తున్నా, కారం తక్కువే ఉప్పు తక్కువే అని. అంతే. ఏంటంటే నేనైతే అట్లనే వేసిన పోయి. ఇప్పుడు నాకు గ్రేవీ చికెన్ పడదు, ఎందుకంటే నాకు సెట్ కాదు నా బాడీకి. అది నాకు మసాలా ఎక్కువైపోతుంది, నాకు గ్రేవీ చికెన్ పడదు. ఇప్పుడు నార్మల్ నేను ఫ్రై పక్కన వేసుకుని తిన్నాను అనుకో నాకు సెట్ అంత కడుపులో మంటలు అయ్యేది ఏం లేవు. ఇప్పుడు నేను ఒకవేళ గ్రేవీ చికెన్ ఒకవేళ ఎక్కువ తిన్నా, నాకు మసాలా ఎక్కువ తిన్నా అంటే నాకు ఆటోమేటిక్ మోన్స్ అవుతాయి. ఆటోమేటిక్ ఎట్లా అంటే మన కడుపు నవ్వడం కానీ అన్నీ అవుతాయి. అందుకని ఏంటంటే మీరు ఎప్పుడు తినేటప్పుడు కానీ మసాలాలు ఎక్కువ తినకండి, అవాయిడ్ చేయండి. మసాలాలు ఎక్కువ తినడం వల్ల మస్తు హెల్త్ ఇష్యూస్ వస్తుంది, మన డైజెషన్ ప్రాబ్లం కూడా అవుతుంది, గ్యాస్ ప్రాబ్లం కూడా అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మసాలాలు ఎక్కువ లోడ్ చేయకండి. జిమ్ వెళ్తే చేస్తారు, ఎందుకంటే మీకు కటింగ్ స్టేజ్లో ఇప్పుడు మంచిగా బల్క్ చేసారు బాడీని. బల్క్ చేసి కటింగ్ స్టేజ్లో వెళ్ళినప్పుడు మనం బాయిల్ తినాల్సి వస్తుంది, మనం వెజ్ తినాల్సి వస్తుంది, ఫైబర్ ఫుడ్ తినాల్సి వస్తుంది. మనకు బిన్నీస్ కొంతమందికి పాలకూర బిన్నీస్లో క్యారెట్ కీరలు తినరు, అదే మెయిన్ బాడీకి అసలు కావాలంటే. ఇప్పుడు మనం కట్టింగ్ వచ్చేసరికి క్యారెట్ కీరా, మన బిన్నీస్, మన బ్రోకలీ, చికెన్, ఫిష్ మనకు అదే మెయిన్ యూస్ఫుల్ అవుతుంది. దాంట్లో మనం మసాలాలు వేసుకోవద్దు, మళ్ళీ ఏం వేసుకోవద్దు. అవి బాయిల్ తినాల్సి వస్తుంది కటింగ్ టైంలో. అవి వేసుకుంటే పైన కొంచెం కొంచెం వేసుకుంటారు అంతే. అట్లా ఇప్పటి నుంచే మీరు అలవాటు చేసుకున్నారు, బల్కింగ్లో అలవాటు చేసుకుంటే కటింగ్ల టైంలోకి మీకు అరే నాకు అంత బటన్ అనిపించదు చేస్తున్న టైంలో. అందుకని ఎప్పుడంటే స్లోగా వేసుకుంటూ తగ్గించుకున్నామో బెటర్ ఉంటుంది. కొంతమంది నేను మస్తు తిన్నా, మస్తు బాడీ ఏం చేసిన, నేను కటింగ్ వేస్తే డైరెక్ట్ పోయండి అంటారు. పోయి కటింగ్ వేస్తే కాదు కాదు, వాళ్ళకి పడదు, ఆ ఫుడ్ పడదు. ఆ పచ్చి కూరలు, పచ్చి కాకరలు,
ఇప్పుడు పచ్చి చికెన్ తినాలంటే వాళ్ళకి కాదు, ఉడకబెట్టుకొని తింటారు. కానీ కొంతమందికి అది సెట్ కాదు. ఒకటేసారి రప్పమని నువ్వే అది చేస్తా అంటే ఇప్పుడు ఎవడైనా సరే కట్టింగ్ చేసినా బల్కింగ్ చేసినా ఏం చేసినా సరే సారీ బల్కింగ్ చేసినా సరే ఎంబడెమ్మని నాకు ఇన్ని మీల్స్ కావాలని కాదు. ఒక్కొక్క పార్ట్ ఇప్పుడు మనకి ఇంత ఉందంటే దాన్ని మెల్లమెల్ల ఇంక్రీజ్ చేసుకుంటా వాళ్ళు ఎప్పుడైనా సరే. మనం ఇప్పుడు మనకు డైలీ బల్కింగ్ అనుకో 7-8 మీల్స్ ఉన్నాయి, 6 మీల్స్ ఉన్నాయి అంటే దాన్ని మెల్లమెల్ల తినడం. మనం ఒకటేసారి అన్నం ఇంత వేసుకుని తినడం కాదు, మెల్లమెల్ల డివైడ్ చేసుకుని తినాలి మనం అన్నం ఎప్పుడైనా సరే బల్కింగ్ టైంలో గిట్ట. ఇప్పుడు కొంతమంది బల్కింగ్ అనగానే అరే నాకు 300 గ్రామ్స్ చికెన్ రైస్ తినాలి, నేను 200 గ్రామ్స్ తినాలి రైస్ అంటారు. అది ఎప్పుడైనా సరే అంత జల్లి తింటే మనకి డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. దాన్నే మనము 1 అవర్కి డివైడ్ చేసుకుని తిన్నాం అనుకో మనకు సెట్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే అందరు ఒకటేసారి అరే బల్కింగ్ సీదా నేను ఒకటే రప్పమని అన్ని తినేసేవాళ్ళు రప్పంటారు. డేకి ఇంక్రీజ్ చేసుకుంటూ వాళ్ళు ఏదైనా సరే డేకి ఇంక్రీజ్ చేసుకుంటూ పోతేనే మన బాడీ రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఒకటేసారి నువ్వు బాడీలో ఒకటేసారి అంత ఆనం బాడీలోకి వేస్తే ఒకటి రోజులా నీకు జ్వరం రాకుండా ఇంకేమవుతుంది. అట్లా ఒక్కొక్కసారి ఒకటి ఇంక్రీజ్ చేసుకుంటూ పోతేనే ఏదైనా నీకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, బాడీ మంచిగా ఉంటుంది. అట్లా చూద్దాం. చికెన్ అయిపోయాక చూపెడతా ఏమవుతుందో ఎట్లా అవుతుందో కలుసాం. యాక్చువల్గా మనకైతే 10 నిమిషాలు అయిపోయింది. దీన్ని తీసి ఒకసారి మనం కలుపుకుందాం. దీన్ని కలుపుకొని ఇట్లా మనం మంచిగా ఇట్లా కలుపుకోవాలి. నేనైతే కొంచెం మసాలాని ఎక్కువ వేసుకుంటా. కొంచెం ఏంటంటే నాకు ఈరోజు సండే కదా చీట్ డే నాది, కొంచెం మసాలా ఎక్కువ వేసుకున్నాం. మీరు అంతా వేసుకోకండి. ఇట్లా మనం దీన్ని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మన ఇంట్లో కూర ఉంటుంది కదా, ఇట్లా మనం దీన్ని పెట్టేసుకోవాలి. మళ్ళీ దీన్ని పెట్టేసుకోవాలి. ఇంకో 5 మినిట్స్ పెట్టేసాం అనుకో మన చికెన్ కర్రీ అయిపోతుంది. ఏంటంటే ఇప్పుడు ఫ్రై చేసుకున్నప్పుడు నాకు ఇంట్లో ఏమంటారు దానిలో గ్రేవీ లేదన్నా మళ్ళీ ఎట్లా తినాలి, నేను దానికి అటాచ్మెంట్ చేసుకుని నాకు గ్రేవీ కావాలని అంటారు కొంతమంది. గ్రేవీ లేకపోయినా సరే ఇంట్లో మనకి నిన్న చేసిన పప్పు కానీ లేకపోతే పప్పు టమాటా చారు ఏమన్నా ఉంటుంది కదా కూర, అది కూర అన్నం పక్కన వేసుకొని దాంతోపాటు చికెన్ పెట్టుకుంటే టేస్ట్ మస్తు ఉంటుంది. మీరు ట్రై చేయండి పక్క. ఎందుకంటే ఇప్పుడు గ్రేవీ కావాలి అంటారు, గ్రేవీ వల్ల మస్తు అయిపోతుంది. అదేం చెప్తున్నా అంటే అసలు అట్లా ట్రై చేయండి. ఇంట్లో అప్పుడు కూర ఉంటుంది, అన్నిటి కూర ఉంటుంది, అట్లా ఉంటుంది. అది పెట్టుకొని పక్కన దాంతోపాటు చికెన్ నార్మల్ అంచుగా తినండి, మస్తు ఉంటుంది. సో ట్రై చూడండి ఏదైతే రెసిపీ. ప్రతి ఒక్క వీడియో పెడుతూనే ఉంటా, ఇన్ఫర్మేటివ్ వీడియో. నేను ఏం చేసాను చెప్పినా, నేనైతే బ్లాగ్లో మొత్తం చెప్పినా, ఏం పెడతా అన్నీ చెప్పినా. అయితే మన ఫస్ట్ స్టెప్ చేద్దాం, అన్ని వీడియోలు కవర్ చేద్దాం, కొంచెం సపోర్ట్ చేయండి, మొత్తం బ్లాస్ట్ చేద్దాం. మనం అయితే మనం ఒక 10 నిమిషాలు ఇంకా పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు అయిపోతే 5 నిమిషాలు అయిపోతుంది. చూపెడతాం మీకు అయిపోయాక ఎట్లా అయింది చికెన్. మనకైతే కూర మొత్తం అయిపోయింది. ఇక ప్లేట్లో వేసుకుందాం. సో మనకైతే అయిపోయింది. ట్రై చేయండి బై, ఇట్లా ట్రై చేస్తే మంచిగా ఉంటుంది. దీని పక్కన ఆనియన్ పెట్టుకోండి, కీరా క్యారెట్ పెట్టుకోండి. ఈ చెప్పిన పక్కన ఇంట్లో కూర పెట్టుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఇది తినలేరు, దాంట్లో అంచుకి ఏం రాదు, ఏం పెట్టుకోనికి ఏం రాదు. ఇది నార్మల్గా పక్కన సైడ్కి పెట్టుకొని ఆ పప్పు అన్న సాంబార్ అనేది ఉంటుంది కదా, లైట్గా పక్కన యాడ్ చేసుకొని దాంతోపాటు చికెన్ తినండి, బెటర్ వస్తుంది. నేను చెప్తున్నా ట్రై చేయండి, మస్తు ఉంటుంది.